ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యమైనదిగా భావిస్తాం. ఈ పౌర్ణమి నాడు జాబిలి నిండారా వెన్నెలను విరజిమ్ముతుంది. ఆ వెన్నెల కాంతితో జగత్తు మనోహరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి రోజున మన జీవితాలు కూడా నిండు పున్నమి వెలుగులతో శోభిల్లాలని ఆశించడమే కాకుండా ఈ క్రింది విధంగా చెప్పబడినట్లు ఆచరించినట్లయితే తప్పకుండా మన జీవితాలు నిండు పున్నమి అవుతుంది. అది ఏ రకంగా అంటే 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపితే 10. పాడ్యము నుండి దశమి వరకు తిథులు 10. ఆ తిథులే దేహానికి ప్రతీకలు. తదుపరి తిథి ఏకాదశి. ఏకాదశిని మనసుకి చిహ్నంగా మనం అనుకుంటున్నాం. కావున ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం అనగా ఆహారం తీసుకోకపోవడం లేదా భుజించకపోవడం. కానీ ఏకాదశిని మనం మనస్సు అనుకున్నాం కనుక మనస్సుకు ఆహారాన్ని అందించకపోవడం అంటే విషయ సుఖాలపై ధ్యాస, ప్రాపంచిక వస్తువులపై ఆలోచనలు, వ్యక్తుల గురించి చింతలు చేయకుండా భగవన్నామమును ధ్యానించుచు దేవతారాధనలను ఆచరించుచు గడపవలెను. తద్వారా మన మనస్సు నిర్మలమై శుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది. ఈ శుద్ధమైన మనస్సు శుద్ధ బుద్ధికి కారణం అవుతుంది. అదే ద్వాదశి. ఈ ద్వాదశి శుద్ధ బుద్ధికి సంకేతం. ఈ ద్వాదశి నాడు దీపాలను వెలిగించాలి అంటారు. అనగా జ్ఞానార్జన చేయాలి, శుద్ధ కర్మలను ఆచరించాలి. అలా ఆచరించిన శుద్ధ కర్మల ద్వారా మనకు మంచి ప్రతిఫలం వస్తుంది. అదే త్రయోదశి. ఈ త్రయోదశి శనిదేవునికి ప్రీతికరమైన రోజు. శని కర్మఫల ప్రదాత. శుద్ధ కర్మలను ఆచరించడం వల్ల మంచి ప్రతిఫలం అందించే రోజు ఈరోజు. ఆ శుద్ధ ప్రతిఫలాలు 2 రకాలు. ఒకటి అదృష్ట ఫలము, దృష్ట ఫలం. అదృష్టం అనగా పుణ్యము, పురుషార్థము, మోక్షము మొదలగునవి. దృష్టఫలం అనగా ధనము, బంగారము, విలువైన వస్తువులు మొదలగునవి. తదుపరి 14వ తిథి చతుర్దశి. ఈ చతుర్దశి పరమశివునికి ప్రీతికరమైన రోజు. ఈ చతుర్దశి నాడు మనము సంపాదించుకున్నటువంటి ప్రతిఫలాన్ని భక్తి ప్రపత్తులతో శివార్పణం చేయడం వలన సద్గతి లభిస్తుంది. ఆ సద్గతి లభించడం వలన మనకి ఏమవుతుంది? తదుపరి తిథి 15వ తిథి పౌర్ణమి నాడు జగతి వెండి వెన్నెలతో నిండారి ఉంటుంది. అదేవిధంగా పైన చెప్పిన శుద్ధ కర్మలను మానవుడు ఆచరించడం వల్ల హృదయము ఆనందం అనే వెండి వెన్నెలతో వెల్లివిరుస్తుంది. కావున మనమందరము ఈ కార్తీక పౌర్ణమి నాడు భక్తి ప్రపత్తులతో పవిత్రంగా జరుపుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.